కింద 2 కిలోల చక్కెర పోసి తమ్మని కట్టేస్తే చాలు. ఇంకా వేరే ఏమొద్దు, ఆడది కానీ మొగోడు కాదు. పసిపిల్లని చేయాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? 500 600 పెడితే రోడ్ల మీద మస్తు దొరికి పాడైతే దళిద్రం ఉండకూడక ఇంకా పిల్లని చేయాలని ఎట్లా మనసు ఒప్పిందిరా నీకు? ఏమొచ్చిందిరా? నువ్వు చేస్తేవి ఆ తల్లి కడుపు ఆగం చేస్తేవి, నీ తల్లి కడుపులో మనం పోసుకొని నువ్వు చేస్తేవి. ఏమన్నా దేశానికి ఉపయోగం ఉందారా నీ వల్ల? ఎద్దు గాడిద లెక్క పెరిగినావు. మళ్ళా నీ వల్ల కోస 10 ఊర్లకు వాడు ఎంక ముందు కాకుండా సరిపోతాడు. ఏమన్నా యూజ్ ఉందా? నువ్వు ఆ 10 నిమిషాల కోసం ఆలోచించి ఆ గంజాయి తాగి దాని మత్తులు అట్లా చేసినావు. నువ్వు చస్తేవి, ఆ పిల్లని చంపి సచిన పాడుకావు. నువ్వు ఎట్లా నన్ను చదువు, ఆ పిల్లని వదిలేసి ఎట్లా అట్లా బతుకు కదా. చంపేంత పాపం ఏం చేసింది ఆ పిల్ల? చంపేంత తప్పైతే చేయలే కదా. రోజు రోజుకి సమాజం ఎటు పోతుంది? రేపుల సైడ్ పోతుంది, అచ్చల సైడ్ పోతుంది, దొంగతనాల సైడ్ పోతుంది. అమ్మని కొడుకు చంప, కొడుకు తల్లిని చంప, పిల్లల తల్లి చంప, దీని సైడే పోతుంది. ఎక్కడ పోతలే, ఈయనే ఉంటుంది. ఎవరికి కరెక్ట్ శిక్ష వేసిరు నువ్వు చెప్పు. తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ ఎన్నో జరుగుతున్నాయి. రీసెంట్గా 3 పిల్లలకు ఒక తల్లి 10th క్లాస్ అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని విషం ఇచ్చి చంపించింది. ఏం శిక్ష చేసి చెప్పు? ఒకప్పుడు స్వాతి అని చాలా పెద్ద వైరల్ వీడియో, మొగన్ మీద యాసిడ్ పోసి ఉంచుకుని ఉంది, వానికి మొత్తము ఏదో మాడిఫై చేపిద్దామని చూసింది. దానికి ఇప్పటివరకు ఏం శిక్ష చేసిరు? వదిలేసిరు. కరెక్ట్ ఎవడైనా శిక్ష చేసిండా? భయపడేలాగే ఏమైనా చేసిరా? ఇప్పుడు నన్ను ఒక మాట అన్నావు అనుకో, ఇప్పుడు అన్న మాట ఇంకొకసారి అనరా అంటే నీకు భయం ఉంటుందా లేదా? నేను అట్లే కామన్స్గా వెళ్ళిపోతా, నీకు కామన్ అయిపోతుంది. ఇప్పుడు జరిగేది కూడా అదే కదా. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎవడు కరెక్ట్ శిక్ష చేసినోడు ఉన్నారు చూపిమా. మొత్తానికి ఇప్పుడు అమ్మాయికి న్యాయం జరిగిందంటారా? న్యాయము ఇప్పుడు వాడు చచ్చిపోయినంత న్యాయం ఎట్లా జరిగింది? వాళ్ళ అమ్మకి అయితే అన్యాయమే జరిగింది. మరి ఎవరన్నా సాయం చేయాలి కదా. తల్లి కడుపు అయితే మునిగింది, ఇప్పుడు వాడు సాయంగానే న్యాయం ఎట్లా అయింది చెప్పు? తల్లిదండ్రులది అయితే ఇబ్బందే కదా. ఇంకా అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? నేను అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఫస్ట్ గవర్నమెంట్కి చెప్తున్నా, దయచేసి మీరు జైళ్ళలో పెట్టి వాళ్ళని కాపాడి దున్నపోతులు లెక్క అడుగు పందులు లెక్క తిని మేపడం కంటే 10 మందిలా ఇట్లా చాలా మంది అంటారు కదా, వాళ్ళని తీసుకొని నీళ్ళలో వేసి చంపిరి, అట్లా కాదు, డైరెక్ట్గా చంపురి. ఇంకోనికి భయం ఉంటుంది, ఇంకోటి అదిరిపోతాడు. ఇంకోసారి చేయాలంటే వాడు అదిరిపోతాడు. అట్లాంటివి చేయండి తప్ప తీసుకుపోయేదో సీక్రెట్గా చంపడము అవన్నీ అవసరం లేదు. ఒక్కొక్కడు కొట్టే దెబ్బకు అదిరిపోవాలి, అది గొప్పతనము. అంతే తప్ప మేము కాపాడుతాము, మీరు పోలీసు వాళ్ళు కాపాడే బాధ్యత ఉంది, మేము దాని గురించి యాక్సెప్ట్ చేస్తాము. కానీ మీ మీద కూడా ఇలాంటి వాడంతలో వాడి పోయి వచ్చిందా మీరేసిందా అనేది మీకు తెలుసు, దేవుని తెలుసు, మేము ఎవరం లేదు అక్కడ. కానీ మీరు చేసేది మాత్రము ఇలాంటివి చేయండి, ప్రతి ఒక్కరికి మీ మీద నమ్మకం వస్తుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి మీ హయాంలో మా తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఇలాంటివి జరిగితే ఇలాంటివే చేయండి, తప్పేం కాదు. మొన్న ఏపీ పోలీసులు గంజాయి తాగుతున్నారని చెప్పేసి రోడ్డు మీద నడిపిస్తూ కొట్టారు పిల్లగాళ్ళని, అట్లనే చేయాలి. ఇలాంటి విషయాలు ఎందుకు కొట్టరు అట్లా? అదే కదా నేను అనేది కూడా. ఇప్పుడు గంజాయి విషయంలో ఒకటి స్పందిస్తున్నావు, ఇదే నేను చెప్పేది కూడా. వీళ్ళని కూడా అట్లనే బట్టలు ఇప్పి అతి దారుణంగా కొట్టాల్సిన అవసరం కూడా లేదు. కింద 2 కిలోల చక్కెర పోసి తమ్మని కట్టేస్తే చాలు. ఇంకా వేరే ఏమొద్దు, ఆడది కానీ మొగోడు కాదు. జైలు అవసరం లేదు, ఏమవసరం, 1 గంట సేపు. అయితే ఇప్పుడు అంటే తను గంజాయి మత్తులో ఆల్కహాల్ మత్తులోనే ఇలాంటి గంజాయి తాగే కదా చేసిండు వాడు అంటున్నారు. సో అసలు గంజాయి ఎలా వస్తుందమ్మా? గురూజీలు ఎంతమంది సత్రాలలో పెడతలేరు? వాడు బీహార్ నుంచి వచ్చి మంచి బాత్రూమ్ లెక్క ఇంత పెద్ద గట్టిని ఇంత 4 పెంచుడు గంజాయిని. బంతితోట పెంచినట్టే పెంచుతారు గంజాయిని. గంజాయికి ఏమన్నా పద్దు ఉందా? ఈ పోలీసు వాళ్ళు ఎంతసేపు ఉన్న ఓడో చెప్తే వచ్చి పట్టుకుంటారు. రోడ్డు మీద ఓడని పోయిండు అనుకో, వాని బండి నెంబర్ లేకపోయినా ముగ్గురు ఎక్కించుకపోయినా సిన్సియర్ డ్యూటీ చేస్తాడు. మరి గంజాయి తాగుతో ఇంకోసారి ఇట్లా దాన్ని లాగి బద్దలని పక్క వాళ్ళకి కొట్టి చేతిలో పెట్టి దోలిస్తే ఇంకోసారి తాగుతారా? మదనపల్లిలో జరగాల్సిన నష్టం అంతా అందరికి జరిగిపోయింది. సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే అసలు పేరెంట్స్ కూడా ఎలా ఉండాలండి? పేరెంట్స్ ఏం తప్పు ఉన్నాడు చెప్పు? పేరెంట్స్ ఇప్పుడు పిల్లలు, ఇప్పుడు నాకు 2 కొడుకులు ఉన్నారు, 24 గంటలు నా కొడుకులు కావాలైతే నేను ఉంటే మరి నేను ఎట్లా కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి? ఇప్పుడు మాలాంటి వాళ్ళ మీద జరిగింది, లేకపోతే ఏజ్ ఉన్న వాళ్ళ మీద జరిగింది అంటే దానికి అర్థం ఉంటుంది. 8-7 సంవత్సరాల పిల్ల మీద జరిగిందంటే ఏం జాగ్రత్త తీసుకోవాలి తల్లిదండ్రులు? ఏముంది ఆ పిల్లకాడ? చిన్న పిల్ల 2వ తరగతి చదువుతున్న పిల్లకాడ ఏముంది? కామన్ తోటి బలిసి కాదు, కళ్ళు నెత్తికెక్కి కాదానికి. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఏం చేసిన ఏం లేదు, బట్టలు ఇప్పి బద్దలని వాళ్ళ కొట్టుడే. ఆ రోడ్ల మీద ఇప్పటిదాకా చెప్పినగా
మంచిగా చెట్టుకో లేకపోతే దానికి స్తంభానికో కట్టేసి కింద చక్కెర పోసి చీమల కాడ వదిలేసేయాలి అని అంతే.